లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బుధవారము మరలా ఈ రీతిగా మీ ఎదురుగుండా రావటానికి కృప చూపిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వానికి శ్రమ. 21వ వచనంలో చేదు తీపి అనియు తీపి చేదనియు అనుకుని వానికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ అని వాక్యం చెప్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కీడు మేలని తలుస్తూ ఉంటారు చాలామంది. అది కీడని తెలుసు కూడా దాంట్లోనే నివసిస్తూ ఉంటారు. చాలామంది వక్రమైన మార్గంలో అలాగే ఉంటూ అదే సక్రమైన మార్గము అని తమతో తాము చెప్పుకొని రాజీ పడిపోతూ ఉంటారు. అలాగే చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. ఇదిగో ఈ రోజుల్లో దేవుడు ఏంటండి, ఈ రోజుల్లో పరిశుద్ధత ఏంటండి, ఈ రోజుల్లో నీతి ఏంటండి అని చెప్పి దేవుని నీతిని విస్మరించే వారికి శ్రమ అనే వాక్యం చెప్తూ ఉంది. తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకున్న వానికి శ్రమ రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది నేను జ్ఞానిని, నా అంతటోడే తర్వాత ఎవరైనా సరే, ఇదిగో నేను చేస్తేనే ఈ పని అవుతుంది, నేను కాకపోతే మరొకళ్ళు ఎవరు చేయగలుగుతారు అనే గొప్ప ఇదిగో అతిశయముతో ఆ గొప్ప ఆ యొక్క గీర్మానంతో వాళ్ళు ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాంటి వారికి శ్రమ అనే వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా ఏది చేసినా అది శ్రమే. దేవుని యొక్క చిత్తానికి ఏది మనం వ్యతిరేకంగా చేసినా అది శ్రమే. ప్రియులారా, మలాకి 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మలాకి 2:17లో మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. అవును, దుర్మార్గులు దేవుని దృష్టిలో మంచివారు అన్నట్లుగా చెప్తూ ఉంటారంట. వారి యందు ఆయన సంతోషపడును అని చాలా వక్రమైన భాష్యము చెప్తూ ఉంటారంట. ఈ రోజుల్లో ఎంతో భయంకరమైన అక్రమము బయట కనబడుతూ ఉంది. పాపం చేయని వాడిని పాపిగా చూసే పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. ఒక తప్పుడు పని చేయని వాడిని ఇదిగో వాడే తప్పుటోడు అన్నట్లుగా ఎత్తి చూపించే లోకంలో మనం ఉన్నాము. అలాంటి వారికి శ్రమ అనే వాక్యం చెబుతూ ఉంది. ఇదిగో దేవుని ఆయాసపడుతూ ఉన్నారు, దేవుని బాహాటంగా ప్రభుని బాహాటంగా వారు సిలువ వేస్తూ ఉన్నారు. న్యాయకర్తయగు దేవుని ఏమాయను అని చెప్పుకుంట చేతను మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు అని అంటూ ఉన్నారు. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటి వారికి శ్రమ అనే వాక్యం చెప్తూ ఉంది. సామెతలు 17వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరినూ యెహోవాకు హేయులు అని వాక్యం రాయబడింది. చాలా దుర్మార్గం. బయట నీతిమంతులనేమో తప్పుడు వారుగా చూపిస్తూ ఉంటారు, తప్పుడు వారినేమో నీతిమంతులుగా చూపిస్తూ ఉంటారు. ఈ లోకము అలాగూ ఉంది ప్రియులారా. ఈ లోకము ఎంత భయంకరమైన పరిస్థితులు ఉందంటే ఫేవరెటిజం, లేకపోతే వాళ్ళకు కావలసిన వారు, వారికి సంబంధించిన వారు, వారి వర్గానికి సంబంధించిన వారిని ఎంత తప్పుటోడైనా, ఎంత చెడు పనులు చేసినా, ఎంత భయంకరమైన జీవితం కలిగి ఉన్న అతన్ని నీతిమంతుడిగా చూపిస్తూ ఉంటారు, అతన్ని గొప్పవాడిగా చూపిస్తూ ఉంటారు. అలాగే దుష్టులు ఇదిగో దేవునితో చక్కగా నడుస్తూ ఉన్న వాళ్ళని, లేకపోతే నీతిమంతులుగా ఉన్నవారిని, ఇదిగో పాప జోలికి వెళ్ళని వారిని, నీతి కొరకు యథార్థతో నిలబడిన వారిని దోషులుగా ఎత్తి చూపించడానికి ఈ లోకము ప్రయత్నిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ ఉంటారు, వారి మీద నిందలు వేస్తూ ఉంటారు, వారి గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి కార్యాలు లోకంలో చాలా తరచుగా కనపడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కీడును మేలనుకుంటున్నావా? మేలును కీడనుకుంటున్నావా? చీకటిని వెలుగుగాను వెలుగును చీకటిగాను అనుకుంటున్నావా? అలాంటి వాడువైతే నీకు శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాటకు ఎప్పుడు నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా, దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు ఎప్పుడైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో. ఒకవేళ నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు ఇదిగో పాపము గురించి నిన్ను హెచ్చరిస్తూ, నానా నువ్వు అలా ఉండొద్దు అని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క సేవకుని యొక్క
మాటలకు నువ్వు లోబడక ఇదిగో వారినే నువ్వు ప్రశ్నిస్తూ వారి యొక్క నీతిని, వారి యొక్క ఇదిగో భక్తిని, వారి యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రశ్నిస్తూ నువ్వు హేళన చేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారికి శ్రమ అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ అక్రమాన్ని సక్రమమని, ఇదిగో అదే క్రమమని, అదే ఇదిగో ఈ లోకపు నైజమని నువ్వు చెప్తూ ఉన్నావేమో తమ్ముడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా అక్రమము క్రమమవుతుంది, ఎలా అనీతి నీతి అవుతుంది, ఎలాగో ఇదిగో అపరిశుద్ధత పరిశుద్ధత అవుతుంది. ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉండి ఇదిగో కీడుకు మేలు, మేలుకు కీడు అని, వెలుగును చీకటిగాను, చీకటిని వెలుగుగాను, తీపిని చేదుగాను, చేదును తీపిగాను నువ్వు మొత్తం మార్చేస్తూ అంత పరిస్థితులు మార్చేసి భ్రమపడుతూ ఈ లోకాన్ని నువ్వు నమ్మిస్తున్నావేమో. కానీ జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడ్డాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. దేవుడు తప్పకుండా ఆయన కొలమానం వేరు. ఆయన హృదయాంతరంగములు పరిశోధించే దేవుడు. నీ కపటమైన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ చంచలమైన మనసును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఇలాంటి ఆలోచనలతో పట్టబడితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ఆలోచనల నుంచి బయటికి రా. ఈరోజు దేవుడు ఇదిగో నీకు హెచ్చరికగా ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ అలాంటి మనసు కలిగి నువ్వు చేస్తున్న పాపాన్ని నువ్వు ఒప్పుకోక బొంకుతూ దాని గురించి నువ్వు తప్పించుకుంటూ కప్పుకొని పాపాన్ని నిస్సిగ్గుగా నువ్వు పాపముకు నువ్వు దాసుడు అయిపోయి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపంకి దూరంగా వెళ్ళిపో, పాపం నుంచి పారిపో. యోసేపు పాపం నుంచి పారిపోయాడు, అందకుండా పారిపోయాడు. దాని నుంచి పారిపోయి దేవునికి ఇష్టడుగా మారాడు. కొన్నిసార్లు పాపం నుంచి పారిపోయినప్పుడు నింద కలుగుతాయి. అవును, యోసేపుకు కూడా నింద కలిగింది, అవమానం కలిగింది. అతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక రోజున యోసేపునే అదిగో ఐగుప్తు రాజ్యానికి ఒక గొప్ప అధికారిగా దేవుడు నియమించాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈరోజు నువ్వు నీతి కొరకు నిలబడినప్పుడు నీకు నిందలు కలుగుతున్నాయేమో. ఈరోజు పరిశుద్ధత కొరకు నిలబడినప్పుడు నీకు అవమానం కలుగుతుందేమో. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడటం బట్టి నువ్వు తృణీకరింపబడుతున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుడు మన యొక్క అవసరతలను బట్టి, మన అక్కర్లను బట్టి ఆయన ఖచ్చితంగా ఆయన కలగదీసుకునే దేవుడై ఉంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. దేవుడు నిన్ను ఎన్నడు విడవడు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడింది నీకు వందనాలు. ఇదిగో తండ్రి, యెషయా 5:20-21 వచనం ద్వారా మాతో మీరు మాట్లాడింది నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, దేవుని దృష్టిలో దేవా తండ్రి, మేము ఈ లోకం దృష్టిలో మేమందరం జ్ఞానులమని మేము అనుకుంటున్నాము. దేవా తండ్రి, తమ సొంత జ్ఞానముతో మేమే గొప్పవారమని అనుకుంటూ చాలామంది మేము దేవా తండ్రి మీకు అవిధేయులుగా ఉంటూ ఉన్నాము. ఒకవేళ అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించమని కోరుచున్నాం. దేవా, వాళ్ళు పశ్చాత్తాపడుతుండగా మీ కనికరాన్ని చూపించండి, మీ కృప చూపించండి, వారిని ఆస్వాదించండి. దేవా, మీ యొక్క ఆత్మకార్యం వారి జీవితంలో జరిగించండి. దేవా, నీ బిడ్డలు పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తూ ఉంటుంటే వారి యొక్క కన్నీరును తుడిచి దేవా తండ్రి వారి యొక్క జీవితంలో గొప్ప కార్యం చేసి కృప చూపించమని, దేవా వారి కన్నీరును తుడవమని, దేవా తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యం చేసి దేవా నీ బిడ్డలు నీతి కొరకు పరిశుద్ధత కొరకు నిలబడుతూ నీకు నమ్మకమైన వారిగా నిలబడగట్టుకు సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరలా వచ్చే బుధవారం కలుసుకుందాం. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నిరంతరాయంగా మేము ఆ ప్రార్థనా బృందం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. స్క్రీన్ మీద కనిపించే నంబర్కు 9704501010 అనే నంబర్కు తప్పక కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.